నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన వారి ఆగని మరణాలు చోద్యం చూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రిలోని డాక్టర్లు వచ్చిన పేషెంట్లకు సరిగా వైద్యం చేయక డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల వచ్చిరాని వైద్యం అందించి రోగుల ప్రాణాలు తీస్తున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. గత 3 నెలల్లోనే వైద్యం వికటించి ఎంతోమంది రోగులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి హాస్పిటల్లో ఈరోజు సాయంత్రం ఇంద్రకల్ గ్రామానికి చెందిన యువతి వైద్యం కోసం రాగా పరీక్షించిన డాక్టర్లు మందులు రాసి ఇవ్వగా అవి వేసుకున్న 5-10 నిమిషాల్లోనే ఆ యువతి చనిపోవడం జరిగింది. ఇటు ఈ విషయంపై స్థానిక బహుజన సమాజ్ పార్టీ నాయకులు హాస్పిటల్ ముందు ధర్నా చేయగా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రోగుల ప్రాణాలతో చెలగటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా చూసిచున్నట్లు వివరించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హాస్పిటళ్లపై తనిఖీ చేసి రోగులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని, అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. సార్ ఉన్నాడు, గోళీలు రాసిండు, రాజా ఇంకా ఏంటనే వాళ్ళు ఉన్నాడు, ఇంకొకటి మొత్తం ఆశలు పెట్టిండు. ఏంటంటే మనకు 3 గోళీలు వేసి టానిక్ రాపన్నాం. టానిక్ రాక ఏంటంటే తలకాయ కిందికి వచ్చేసింది. నేను అనుకున్నా మత్తు ఇట్లా వస్తున్నాను, నేను అనుకున్నా మత్తు కాదు. అది ఆటో ఏంటంటే కింద జ్యోతి ఏం పేరు?